ఫ్రెండ్స్, ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డే సేల్ అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్, ఈ సేల్స్లో మీ బడ్జెట్ 10,000 కంటే ఎక్కువ పెట్టలేరు అనుకుంటే నేను మీకు 3 మొబైల్స్ అయితే సజెస్ట్ చేస్తాను. ఈ 3 మొబైల్స్ కూడా 10,000 రూపాయల బడ్జెట్లో ది బెస్ట్ మొబైల్స్ అయితే అవుతాయి. సో మీలో ఎవరైతే 10,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నారో ఈ మూడిట్లోంచి ఏదో ఒకటి అయితే పిక్ చేసుకోండి మీ బడ్జెట్ని బట్టి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 మొబైల్స్లో మీరు ఏ మొబైల్ తీసుకున్నా కూడా ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వరు, అంత మంచి మొబైల్స్ అనమాట ఇవి. అండ్ ఈ సేల్స్లో మనకి కొన్ని ఫ్లాష్ డీల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇలాంటి ఫ్లాష్ డీల్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఏం లేదు, జస్ట్ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి ప్రసాద్ టెక్స్పోర్ట్ అని సెర్చ్ చేయండి. అక్కడ మీకు మన ఛానల్ లోగో అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసి మన ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ ఛానల్లో నేను ఓన్లీ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ మాత్రమే పోస్ట్ చేస్తాను, ఏవి పడితే అవి పోస్ట్ చేసి మీకు చికాగా అయితే చెప్పాను. సో ఈ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే మీ బడ్జెట్ 6 నుండి 7,000 పెడతాను, అంతకు మించి నేను పెట్టలేను అనుకుంటే ఈ ప్రైస్ పాయింట్లో మనకి పోకో C65 మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ మనకి G85 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇందులో మనకి 4K ప్లేబ్యాక్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఈ మొబైల్ గురించి నేను ఫుల్ వీడియో అయితే చేశాను, కట్స్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. ప్రజెంట్ ఈ ఆఫర్స్లో మనకి ఈ మొబైల్ 6,800 అయితే వస్తుంది. 4+128GB వేరియంట్. ఈ ప్రైస్కి ది బెస్ట్ డీల్ అనమాట. మీ బడ్జెట్ 6 నుంచి 7,000 అయితే ఈ మొబైల్ని ఖచ్చితంగా తీసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ కూడా పోకో బ్రాండ్ ఉండే పోకో M6 5G మొబైల్ అనమాట. ఇంతకుముందు చెప్పిన పోకో C65 4G మొబైల్ అనమాట. ఈ పోకో M6 అనేది 5G మొబైల్. ఈ మొబైల్ కూడా ఈ ప్రైస్కి మంచి స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది. Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది, అండ్ HD+ 90Hz డిస్ప్లే ఉంటుంది, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి, మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఈ మొబైల్ రెగ్యులర్ ప్రైస్ మనకి 4+64GB వేరియంట్ 8,500 అయితే ఉంటుంది. బట్ ఈ ఆఫర్స్లో మనకి 7,500 అయితే వస్తుంది. సో ఈ ప్రైస్కి ది బెస్ట్ డీల్ అనమాట. అండ్ మీరు 7 నుంచి 8,000 పెడతాను అనుకుంటే పోకో M6 5G తీసుకోండి, ఈ మొబైల్ చాలా బాగుంటుంది ఆ ప్రైస్కి. అండ్ ఇంకా థర్డ్ మొబైల్ వచ్చేసి ది బెస్ట్ మొబైల్ అనమాట. మీరు 10,000 పెట్టగలుగుతాను అనుకుంటే నేను చెప్పిన ఇందాక 2 మొబైల్స్ని వదిలేసి ఈ మొబైల్ అయితే తీసుకోండి. ఆ రెండింటికన్నా ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఈ మొబైల్ వచ్చేసి iQOO Z9 Lite 5G అనమాట. ఈ మొబైల్ మనకి Dimensity 6300 ప్రాసెసర్తో వస్తుంది. ఆ 2 ప్రాసెసర్తో కంపేర్ చేసి ఈ ప్రాసెసర్ చాలా బాగుంటుంది. అండ్ పోకో UI తో కంపేర్ చేస్తే iQOO కొంచెం బెటర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ పైన వేస్తే ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ మొబైల్ రెగ్యులర్ ప్రైస్ మనకి 10,500 అయితే ఉంటుంది, 4+128GB వేరియంట్. బట్ ఈ ఆఫర్స్లో 9,500 అయితే వస్తుంది. ఈ ప్రైస్కి ది బెస్ట్ డీల్ అనమాట. 10,000 రూపాయలు మీ బడ్జెట్ 9 నుండి 10,000 రూపాయలు పెడతాను అనుకుంటే ఇది ఒకటే ఇక్కడ మీకు బెస్ట్ చాయిస్. సో ఈ మొబైల్ అయితే స్కిప్ చేయకుండా తీసుకోండి. ఈ ప్రైస్కి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఈ మొబైల్. సో చూసారు కదా, ఇవి 10,000 రూపాయల లోపు ఉన్న బెస్ట్ మొబైల్స్ అనమాట. సో మీ బడ్జెట్ని బట్టి ఈ 3 మొబైల్స్లో ఏదో ఒక మొబైల్ అయితే తీసుకోండి. 3 మొబైల్స్లో ఏ మొబైల్ తీసుకున్నా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు, మంచి ఎక్స్పీరియన్సే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను 10,000 రూపాయల బడ్జెట్ నుండి 15,000 రూపాయల బడ్జెట్లో ది బెస్ట్ మొబైల్స్ గురించి అయితే వీడియో చేస్తాను. సో మీరైతే మన ఛానల్లో యాక్టివ్గా ఉండండి. అండ్ మీకోసం మీ డబ్బులు వేస్ట్ కావద్దని చెప్పేసి నేను రీసెర్చ్ చేసి అయితే వీడియోస్ చేస్తాను. సో జస్ట్ దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.